మన భారతదేశానికి ఒక అద్భుతమైన ట్రెడిషన్ ఉందండి. మన మట్టిలో పుట్టిన ప్రజల డిఎన్ఏలో ఒక ప్రత్యేకత ఉంది. అన్యాయం ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ఈ దేశ సామాన్య పౌరుడి గలం వినపడుతూ తిరగబడుతూనే ఉండింది. బ్రిటిష్ కాలంలో రౌలట్ చట్టం తెచ్చిన, క్రిస్ప్ మిషన్ వచ్చిన, బెంగాల్ విభజన చేసిన మన వాళ్ళు వీధుల్లోకి వచ్చి స్వరాజ్యం కోసం పోరాడారు, ఇండిపెండెన్స్ సాధించారు. స్వాతంత్ర భారతదేశంలో కూడా భాష ప్రాముఖ్యత రాష్ట్రాల కోసం, రిజర్వేషన్ల కోసం, చివరికి ఎమర్జెన్సీ కాలంలో కూడా వ్యతిరేకంగా దేశ నలుమూలల ఉద్యమాలు జరిగాయి. అది మన ప్రజాస్వామ్య బలం. కానీ భారత రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడు చూడని వినని ఒక అత్యంత విచిత్రమైన విడ్డూరమైన సంఘటన ఈ మధ్య నేషనల్ టెలివిజన్లో జరిగింది. ఒక దేశ ప్రధాని తాను స్వయంగా పార్లమెంట్లో చట్టం చేసి ప్రపంచ వ్యాప్తంగా క్రెడిట్ తీసుకున్న ఒక బిల్లు గురించి మాట్లాడుతూ అసలు ఆ బిల్ పాస్ కాలేదని, దానికి ప్రతిపక్షాల కారణమని ఎన్నికల వేళ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది పొలిటికల్ ప్రోపగండా కాకపోతే మరి ఇంకేంటి? ఇదొక కామెడీ సర్కస్ లా ఉండాల్సింది. కానీ మన ప్రజాస్వామ్య దుస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ప్రపంచ రాజకీయాల్లోనే ఇలాంటి వింత ఎక్కడైనా చూసుంటారా? 2023లో ఇదే నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేసి అది చట్టంగా మారినందుకు దేశవ్యాప్తంగా సన్మానాలు చేయించుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు కూడా. కానీ ఈరోజు అదే ప్రధానమంత్రి గారు నేషనల్ టెలివిజన్ ముందుకు వచ్చి ఒక పొలిటికల్ స్పీచ్ ఇస్తూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్నాయి, కొత్త అబద్ధాలతో దేశాన్ని తప్పుదోవ పట్టించాయి అని బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. ఒక బిల్లు ఆల్రెడీ పాస్ అయ్యి యాక్టివ్గా మారితే దాన్ని ఇంకా పాస్ కాలేదని అనడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? 12 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ప్రజలు అంత అమాయకులుగా ఎలా అనుకుంటున్నారు? ఈ రోజు భారతవాసి వేదికగా దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని తిరుగులేని డేటాతో విమర్శించడానికి, మీ ముందుకు చెప్పడానికి ఎక్కడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. ప్రతి ఒక్కటి నిజంగా నిక్కస్టిగా మీకు చూపిస్తాను. బీజేపీ ఈరోజు తనను తాను ఉమెన్ ఎంపవర్మెంట్కు ఛాంపియన్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సరే, ఒక్కసారి అఫీషియల్ డేటా పరిశీలిద్దాం. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం గత 12 ఏళ్లుగా మహిళలపై జరుగుతున్న నేరాలు 2.1 లక్ష నుండి ఏకంగా 4.5 లక్షలకు పెరిగిపోయాయి. అంటే నేరాలు డబుల్ అయిపోయాయి. ఇక పొలిటికల్ ప్రాతినిధ్యం విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 240 మంది బీజేపీ ఎంపీలలో మహిళలు ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 31 మంది. అంటే కేవలం 12 నుండి 13% మాత్రమే. మొత్తం 72 మంది కేంద్ర మంత్రులు ఉంటే మహిళల మంత్రులు మాత్రం కేవలం 7 మాత్రమే. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 21 మంది ముఖ్యమంత్రులు ఉంటే అందులో మహిళా ముఖ్యమంత్రులు ఎంతమంది? కేవలం ఒక్కరు మాత్రమే. మొత్తం 1654 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో మహిళా శాతం కేవలం 9.9%. మ్యాక్స్ అబద్ధం చెప్పదు కదండి. గ్రౌండ్ లెవెల్లో మహిళలకు సీట్లు ఇవ్వరు, ఉన్న మహిళా మంత్రులకు ప్రాధాన్యత ఉండదు. కానీ ఎన్నికలు రాగానే నారీ శక్తి అనే స్లోగన్ మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తూనే ఉండింది. ఇదంతా కేవలం ఎలక్షన్ స్టంట్ అని ఈ నెంబర్లు క్లియర్గా చెప్పడం లేదా? మీకేమనిపిస్తుంది? మరి మహిళా బిల్లు పాస్ అవ్వకపోతే ప్రధాని మోదీ ఎందుకు విపక్షాల మీద నెపం నాడుతున్నారు? ఎందుకంటే ప్రభుత్వం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును నేరుగా అమలు చేయకుండా దానికి డీలిమిటేషన్ మరియు జనాభా లెక్కలు, సెన్సస్ అనే 2 కండిషన్ లింక్ చేసింది. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే జనాభా పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ఎంపీ సీట్ సంఖ్య పెంచాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద రిస్క్ ఉంది. ఏంటంటే రీజనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియా ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు జనాభాని నియంత్రించింది. కానీ నార్త్ ఇండియాలో జనాభా భారీగా పెరిగింది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీటు పెంచితే నార్త్ ఇండియాకు 100 సీట్లు పెరిగిపోతాయి, సౌత్ ఇండియా సీట్ తగ్గిపోతాయి లేదా అలాగే ఉండిపోతాయి. బాగా పనిచేసి జనాభా కంట్రోల్ చేసినందుకు సౌత్ ఇండియా స్టేట్ కి ఇది ఒక పెద్ద పెనాల్టీ లాంటిది కాదా? అందుకే 1976లో ఇందిరాగాంధీ గారు, 2001లో వాజ్పేయి గారు ఈ డీలిమిటేషన్ ను 25 years ఫ్రీజ్ చేసి ఉంచారు. కానీ బీజేపీ ఏం చేయాలని చూస్తుంది? మహిళా బిల్ అనే ఎమోషనల్ స్టేట్మెంట్ ని అడ్డు పెట్టుకొని దాని వెనుక ఈ డీలిమిటేషన్ గేమ్ ఆడి దొడ్డిదారిని సీటు పెంచాలని చూస్తుంది. పార్లమెంట్లో శశి ఠాగూర్ గారు, తమిళనాడు స్టాలిన్ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సౌత్ ఇండియా వాయిస్ నొక్కేస్తే ఉత్తరాది ఆధిపత్యాన్ని వృద్ధి పెట్టి ఇంటర్నల్ కొలనైజేషన్ లాగా ఇది ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. అందుకే విపక్షాలు ఈ కండిషన్ ను వ్యతిరేకించాయి తప్ప మహిళా బిల్లుని కాదు. సరే, ఈ డీలిమిటేషన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా? దీనిని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో జడ్జ్ మండరింగ్ అంటారు. అంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలు గెలిచిన ఏరియాలను మ్యాపులు మార్చడము. ఉదాహరణకు ఒక ప్రాంతంలో అపోజిషన్ కు బలం ఉందనుకోండి, ఆ ఏరియాని 4 ముక్కలు చేసి రూలింగ్ పార్టీ బలంగా ఉన్న వేరే 4 నియోజకవర్గాల్లో కలిపేస్తారు.
దీనివల్ల ప్రతిపక్ష ఓటు ఉన్నా కూడా వారు ఎక్కడా గెలవలేరు. దీనినే స్క్వీజింగ్ అండ్ క్రాకింగ్ అంటారు. కొత్తగా మన దేశంలో 850కి పైగా ఎంపీ సీట్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆ సీటు సరిహద్దులను నియంత్రించే ఎలక్షన్ కమిషనర్ నియామకం ఎవరి చేతిలో ఉందో మనకి తెలుసు. అది వాళ్ళ చేతిలోనే ఉంది. కోర్టుకు కూడా దీన్ని క్వశ్చన్ చేసే అధికారము ఏమీ చట్టం లేదు. అంటే ప్రభుత్వం తనకు నచ్చినట్టు మ్యాప్లను రీడ్రా చేసుకోవచ్చు. ఇది మన ఊహ కాదు. ఆల్రెడీ అస్సాం అండ్ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ దీన్ని ప్రాక్టికల్గా చేసి చూపించింది. ఒకే కాన్స్టిట్యున్సీ మధ్యలో నది ఉంటుంది, పక్కన కొండ ఉంటుంది. జియోగ్రాఫికల్ కంటిన్యూటీ లేకుండా ఒకే సీటు కింద కలిపేశారు. ఎందుకు? కేవలం ఒక పర్టికులర్ పార్టీ గెలుపు అవకాశాలు పెంచడానికి. మహిళా రిజర్వేషన్ అనే పవిత్రమైన బిల్లు వెనక దేశవ్యాప్తంగా ఇలా జడ్జ్మెంటరింగ్ చేసి భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని శాశ్వతంగా మార్చేయాలని ఒక పెద్ద స్కెచ్ వేశారు. విపక్షాలు ఈ విషయాన్ని పసిగట్టి గట్టిగా నిలదీసేసరికి అమిత్ షా గారు సభలో నిలబడి ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ ఇస్తాము, 1 గంట సభను వాయిదా వేస్తాము, చట్టంలో రాపిస్తాము అన్నారు. రాజ్యాంగ సవరణలు అంటే అంత జోకా? నోటి మాటలతో కాన్స్టిట్యూషన్ మార్చేస్తారా? అందుకే ఈ బిల్లుపై డెడ్ లాక్ ఏర్పడింది. ఈ హడావిడి వెనుక ఉన్న ఇంకొక మైండ్ గేమ్ ఏంటో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గారు క్లియర్ గా చెప్పారు. అదే క్యాస్ట్ సెన్సెస్. భారతదేశ జనాభా లెక్కలు పూర్తి కాగానే దేశవ్యాప్తంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల నుండి కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని డిమాండ్ బలంగా వస్తుంది. జనాభా ప్రకారం ఎవరి వాటా ఎంత ఉందో తెలిపోతే దానికి తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. బీజేపీ కోర్ ఓటింగ్ బ్యాంక్ పాలిటిక్స్ లో ఈ కులగణ అనేది ఒక పెద్ద తలనొప్పి. అందుకే జనాభా లెక్కలు వేయకుండానే ముందే మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ పూర్తి చేసి సీటుని లాక్ చేయాలని చూశారు. విపక్షాలు అంటూ ఉంటాయి, మహిళా రిజర్వేషన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి. ప్రస్తుతం ఉన్న 553 లోక్సభ సీట్లలోనే 33% అంటే 180 సీట్లను మహిళలకు కేటాయించండి, రేపటి నుండే చట్టాన్ని అమలు చేయండి అని డిఎంకే ఎంపీ విల్సన్ ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారు. మరి రేపటి నుండే మహిళా రిజర్వేషన్ ఇవ్వడానికి బీజేపీకి ఎందుకు వెనకాడుతుంది? 850 సీటు పెరిగే వరకు, మ్యాప్ని మార్చే వరకు ఎందుకు ఆగాలి? దీన్ని బట్టే అర్థం కావాలి. ఇక్కడ మోసపోయేది మహిళా శక్తి, కానీ మోసం చేసేది ఎవరు? అసలు మహిళా హక్కుల గురించి మాట్లాడే మోరల్ రైట్ ఈ ప్రభుత్వానికి ఉందా? దిలీప్ యాదవ్ గారు పార్లమెంట్లో నిలబడి అడిగిన ప్రశ్నలకు బీజేపీ దగ్గర ఆన్సరే లేదు. మణిపూర్లో మన దేశ ఆడబిడ్డలను రోడ్డుపై వివస్త్రాలను చేసి ఊరేగించినప్పుడు ఈ బీజేపీ మహిళా ఎంపీలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఉత్తరాఖండ్లో 19 ఏళ్ల అంకితా భండారి అనే అమ్మాయిని ఒక బీజేపీ నేత కొడుకు రిసార్ట్లో హత్య చేసినప్పుడు ఏ ఒక్క మహిళా నేత అయినా బాధితురాల్ని విమర్శించారా? దేశానికి మెడల్స్ తెచ్చిన మన రెగ్యులర్ ఆడబిడ్డలు ఢిల్లీ రోడ్లపై న్యాయం కోసం ఏడుస్తుంటే వారిని ఈడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ నారీ శక్తి స్లోగన్ ఏమైపోయింది? తమ సొంత పార్టీకి చెందిన పవర్ఫుల్ నేతపై లైంగిక ఆరోపణలు వస్తే వారిని కాపాడడానికి సిస్టమ్ని వాడుకున్న చరిత్ర మన కళ్ళ ముందే ఉంది. చివరికి అంతర్జాతీయ సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టన్ కేసులో కూడా ఒక కేంద్ర మంత్రి పేరు వినిపించిందని పార్లమెంట్లో సభ్యులు గుర్తు చేశారు. ఇవన్నిటిని దాచిపెట్టి కేవలం ఎన్నికల వేళ వెస్ట్ బెంగాల్ ఓటర్లను టార్గెట్ చేస్తూ జాతీయ టీవీని వాడుకొని విపక్షాలపై అబద్ధాల ప్రచారం చేయడం ఏ రకమైన రాజకీయం? ఈరోజు ఈ బెల్లు వెనుక ఉన్న రహస్యం బయటపెట్టడానికి ఒకే ఒక కారణం ఉంది. అదే 2026లో దేశ ప్రజలు, ముఖ్యంగా రూరల్ ఇండియాలో ఓటర్లు ఇచ్చిన తీర్పు. ఒకవేళ అధికార పార్టీ అనుకున్నట్టయితే 400కు పైగా సీట్లు వచ్చి ఉండేవి. ఈరోజు ఎవరిని అడగకుండా, ఎలాంటి కన్సల్టేషన్ లేకుండా ఏకపక్షంగా కాన్స్టిట్యూషన్ ని మార్చేసి దేశ మ్యాప్ ని తమకు నచ్చినట్టు గీసుకునేవారు. విపక్షాలు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాయి. తమ ఈగోలతో కూటమిని సరిగ్గా నడపవు, అదే నిజం కావచ్చు. కానీ ఈ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చేసరికి ఇండియా కూటమి పార్లమెంట్లో ఒక బలమైన వ్యూహంతో ఏకధాటిగా వచ్చి నిలబడింది. మన దేశంలో ఇంకా అపోజిషన్ బతికే ఉంది, నిలదీయగలదు అని నిరూపించింది కూడా. చివరిగా నేను చెప్పేది ఒకటే, పొలిటికల్ బ్లైండ్నెస్ పక్కన పెట్టి వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలు నమ్మకండి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోలేదు, అది ఆల్రెడీ చట్టమైంది. ఒకవేళ బీజేపీకి నిజంగా మహిళలపై గౌరవం ఉంటే రేపు ఉదయమే 108 సీట్లు దానిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది చేయకుండా డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేస్తూ నేషనల్ టీవీల ముందు అబద్ధాలు చెబితే నమ్మడానికి ఈ దేశ ప్రజలు అమాయకులు కారు. గోధీ మీడియా ఎంత మేకప్ చేసి చూపించినా మన దేశం అప్రమత్తమై పౌరుడిగా మీరు నిజాలు తెలుసుకోండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల దేశభక్తికి సంబంధించిన విషయం. ఆలోచించండి. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. భారతవాసి ఛానల్ని చూస్తూనే ఉండండి. జై హింద్.